అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాసిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరు కూడాను చూడాల్సిన వీడియో. ఎందుకంటే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అయిపోయింది, సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. బట్ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అయిపోగానే మనం వెంటనే చేయాల్సిన పని ఏంటంటే రిజిస్ట్రేషన్ అండి. సో రిజిస్ట్రేషన్ అనగానే ఆల్రెడీ మేము అప్లై చేసినప్పుడే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, అన్నీ అప్లై డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం కదా, మళ్ళీ ఏంటి రిజిస్ట్రేషన్ అని మీకు డౌట్ రావచ్చు అనమాట. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ కౌన్సిలింగ్ పర్పస్లోన, అంటే ఈ కౌన్సిలింగ్ అంటారండి. ఈ కౌన్సిలింగ్ పర్పస్లోన ఈ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎవరు చేసుకోవాలంటే బోత్ 6th క్లాస్ వాళ్ళు అండ్ 9th క్లాస్, 2 క్లాసులు ఎంట్రన్స్కి రాసిన వాళ్ళు అందరు కూడాను చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట. సో మీరు మీ ఫోన్లో కూడాను మీరు చేసుకోవచ్చు, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, లేదంటే నెట్ సెంటర్లోకి వెళ్ళి వాళ్ళు చేసి పెడతారు. సో ప్రతి ఒక్క పేరెంటు అండ్ స్టూడెంటు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే కౌన్సిలింగ్ టైంలోనే మీకు కొంత ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు చూడడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది మీకు అర్థమైతేనే నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్కి వెళ్తారు. కౌన్సిలింగ్ తర్వాత నెక్స్ట్ మెడికల్, ఆ అలాట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం, అవన్నీ కూడా వన్ బై వన్ అర్థమవుతుంటాయి అనమాట. మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. సో ఫస్ట్ మీరు ఈ కౌన్సిలింగ్ సంబంధించింది అయితే ఏంటంటే AISS AC 2026 అని ఫస్ట్ గూగుల్లో మీరు టైప్ చేస్తే, క్రోమ్లో టైప్ చేసినా వచ్చేస్తుందండి. AISS AC అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అంటారండి. AC అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్. 2026 అంటే ఇయర్ 2026 జరగబోయే కౌన్సిలింగ్ కాబట్టి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్ అనేది మనం ఇక్కడ చెప్తాము. సో దీన్ని మనం గూగుల్లో చెక్ చేయాలండి. గూగుల్లో SSAC అని మీరు క్లిక్ చేయగానే ఒక లింక్ అనేది వస్తుంది అనమాట. pesa.ncog.gov.in అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా హోమ్ పేజ్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. మీ ఫోన్లో కూడా వస్తుంది. మీరు బాగా చూస్తే ఇదిగోండి, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ అడ్మిషన్ కౌన్సిలింగ్ AISSAC 2026 అని ఉంటుంది. 2025కి వెళ్ళొద్దు, 26 ప్రజెంట్ లైవ్లో ఉండేది అదనమాట. సో మీకు ఫస్ట్ హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలాగోండి, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ 2026. సో మీకు ఫోన్లో అయితే నిలువుగా కనబడతాయండి. ఫస్ట్ లేటెస్ట్ న్యూస్ కనబడుతుంది, దాని కింద ఇంట్రడక్షన్, దాని కింద క్యాండిడేట్ యాక్టివిటీస్ కనబడతాయి. సైడ్లో అయితే 3 లైన్స్ కనబడతాయి. దాని మీద క్లిక్ చేస్తే ఈ హోము, కౌన్సిలింగ్ పేజ్, స్కూల్ ఇన్ఫర్మేషన్, నోటీసు ఇవన్నీ కనబడతాయి. సైడ్లో కనబడతాయి అనమాట. షార్ట్స్లో చూపించడానికి ట్రై చేస్తానండి ఈజీగా ఫోన్తో. సో ఇది అనమాట. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఇగోండి, ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంది కదా, రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ AISSAC, ఇది లైవ్ ఇన్ పోర్టల్ అనమాట. సో ఇప్పుడు ఇది లైవ్లో ఉందన్నమాట. February 21 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా చేయాలి అనేది మనం తెలుసుకునే ముందు ఒకసారి వీటి గురించి తెలుసుకుందాం. ఈ లేటెస్ట్ న్యూస్ అనేది చూడండి. లేటెస్ట్ న్యూస్ వ్యూ ఆల్ మీద కొడితే ఈ కదిలేదంతా కూడా ఇలాగా ఆగిపోతాయండి. మొత్తం 5 వచ్చాయన్నమాట లేటెస్ట్ న్యూస్. మనకి ఫస్ట్ న్యూస్ ఏంటంటే January 17th వచ్చిందనమాట. ఇది ఈ కౌన్సిలింగ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. ఇది ఎవరికి ఎటువంటి డబ్బులు అనేది పే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి థర్డ్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది అనేది ఒకటి. అయితే సెకండ్ ఏంటంటే హెల్ప్ లైన్, ఈమెయిల్ అడ్మిషన్ కోసమని హెల్ప్ లైన్ కోసమని ఒక ఈమెయిల్ ఇచ్చారు. సో ఈ ఈమెయిల్ admissions.sss.gov.in, దీనికి ఈమెయిల్ చేయొచ్చు ఏమైనా మీకు హెల్ప్ పర్పస్లో మీకు నీడ్ అయితే. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ వీడియో ట్యూటోరియల్ అనమాట. అంటే మీరు ఇది ఎప్పుడు వచ్చింది, 22nd వచ్చింది అనమాట జనవరి. అందువల్ల ఏంటంటే ఇది ఒక వీడియో అనమాట. దీని మీద మీరు క్లిక్ చేయగానే ఒక వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియోలో మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు. మీరు ఒకసారి దాని మీద క్లిక్ చేసినా సరిపోతుంది. ఇన్ కేస్ నెక్స్ట్ వీడియో చూడండి, స్టెప్ బై స్టెప్ వీడియో ఫర్ కరెక్షన్. అంటే కొన్నిసార్లు కరెక్షన్ చేసుకోవాలనుకున్నా కూడాను ఈ వీడియో చూస్తే మీకు ఎలా కరెక్షన్ చేసుకోవాలనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది ఇంకో అప్డేట్ ఏంటంటే ఇది 1 టైం జరగాల్సిన ప్రాసెస్. సో ఇది అందరికీ చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ, ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ, పేరెంట్స్ అందరికీ చెప్పండి. ఎందుకంటే వాళ్ళకు కొంతమంది ఏంటంటే తెలియకపోవచ్చు, అవగాహన లేకపోవచ్చు. వాళ్ళకి ఈ వీడియో చూడగానే వాళ్ళకి చెప్పండి. ఏమని చెప్పాలంటే ఈ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో అని చెప్పండి. వాళ్ళు కావాలనుకుంటే మన వీడియో కూడా పంపించండి వాళ్ళకి.
సో ముందు ఈ కౌన్సిలింగ్ చేయాలంటే ఏంటి అని అంటే ఫస్ట్ సైన్ ఇన్ కొట్టాలండి. ఇదిగోండి సైన్ ఇన్ అని, ఇదిగోండి బ్లూలో ఉంది కదా, లాస్ట్లో సైన్ ఇన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కనబడుతుంది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. యూజర్ నేము, పాస్వర్డ్, క్యాప్చా ఇలా ఉంటుంది. ఇది కాకుండా న్యూ హియర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తారనమాట. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద మీరు చూడగానే ఇక్కడ ఏఐఎస్ఎస్ఈ అప్లికేషన్ నెంబర్ అని ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేయాలండి. ఈ అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేసి మీరు వెరిఫై మీద క్లిక్ చేయాలన్నమాట. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలన్నమాట. వెరిఫై మీద క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుందంటే పైన క్లిక్ చేయగానే పైన మీకు నెంబర్తో ఆ అప్లికేషన్ నెంబర్ అనేది వెరిఫై అయినట్టు మీకు కనబడుతుంది అనమాట. అక్కడ ఓకే అని కనబడుతుంది. సో ఈ ఓకే పైన క్లిక్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అని కొట్టగానే ఇలా ఓకే అని కనబడుతుంది. సో ఓకే అని దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఓకే బటన్ మీద క్లిక్ చేస్తారో మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఏంటి, మీ అప్లికేషన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడే కింద సెండ్ ఓటీపీ అని ఉంటుంది అనమాట. సో ఆ సెండ్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేస్తారనమాట. ఆ ఓటీపీ మీద సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్కి, అంటే ఏదైతే రిజిస్ట్రేషన్లో మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి కానీ లేదంటే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి కానీ ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేయాలో చెప్తా చూడండి. సెండ్ ఓటీపీ మీద కొట్టగానే ఆ ఓటీపీ వస్తుంది. అది 10 minutesలో ఎక్స్పైర్ అయిపోద్ది అనమాట. చూసుకోండి. ఆ ఓటీపీని కింద ఎంటర్ ఓటీపీ అని ఉంటుంది కదా, ఆ ఎంటర్ ఓటీపీ మీదకి అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అని గ్రీన్ బటన్ కనబడుతుంది చూడండి, ఆ వెరిఫై క్లిక్ చేయాలన్నమాట. ఓటీపీని కూడా మళ్ళీ వెరిఫై చేసిన తర్వాత పైన ఓకే అనే బటన్ వస్తుంది. ఆ ఓకే అనే బటన్ పైన క్లిక్ చేస్తారు. తర్వాత మళ్ళీ మీకు దాని కింద వెరిఫై ఓటీపీ కింద ఇలా మళ్ళీ కనబడుతుంది. పాస్వర్డ్ సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ పాస్వర్డ్ అని 2 బాక్సెస్ ఇస్తారనమాట. ఫస్ట్ బాక్స్లో మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో సెకండ్ బాక్స్లో కూడాను మీరు అదే పాస్వర్డ్ పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్లో కూడాను క్యాపిటల్ లెటర్ ఉండేటట్టు, అలాగే సింబల్స్ ఉంటాయి కదా, క్యాప్చా కానీ స్లాష్ కానీ అలాంటి సింబల్స్ ఉండేటట్టు, నెంబర్స్ ఉండేటట్టు, స్మాల్ లెటర్స్ ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి మీ పేరుతో. సో అలాంటి పాస్వర్డ్ని మీరు సెట్ చేసుకోవాలి. ఇంతకు ముందు సెట్ చేసింది కాదు, ఇప్పుడు దీనికోసం రిజిస్ట్రేషన్ పర్పస్లో మళ్ళీ సెట్ చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత కింద బ్యాక్, క్లియర్, సబ్మిట్ అని ఉంది కదా, సో ఈ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారనమాట. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఓకే బటన్, ఓకే అనేది వస్తుంది. ఆ ఓకే మీద క్లిక్ చేస్తారనమాట. ఎప్పుడైతే సబ్మిట్ కొట్టేస్తారో, సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇదిగోండి యూజర్ నేము, మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్, క్యాప్చా అనేది మీకు స్క్రీన్ మీద సైడ్లో కనబడుతుంది అనమాట. ఈ క్యాప్చా ఇది కూడా ఎంటర్ చేసి అప్పుడు కింద సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఎప్పుడైతే సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేస్తారో మీకు ఒక డిక్లరేషన్ అని కొన్ని పాయింట్స్తో ఇక్కడ మీకు గ్రీన్ బ్యాక్గ్రౌండ్తో కొన్ని పాయింట్స్ అనేది ఇస్తారనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు చదవండి. ఈ డిక్లరేషన్ ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నేను ముందే ఆ కౌన్సిలింగ్ ఆ ప్రాసెస్ అంతా నేను తెలుసుకొని నేను అంటే సౌండ్ మైండ్తో నేను ఇవన్నీ అప్లై చేసుకున్నాను, నాకు అర్థమవుతుంది అని మనం డిక్లేర్ చేస్తున్నట్టు, అంటే ఓకే చెప్తున్నట్టు అనమాట. ఆ తర్వాత ఏంటంటే కింద 2 రకాలు ఉంటాయి అనమాట. ఐ అగ్రీ ఒకటి, ఐ డిస్అగ్రీ ఒకటి. సో మీరు ముందుకు వెళ్ళాలంటే ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తారనమాట. అగ్రీ మీద క్లిక్ చేస్తారు. అగ్రీ మీద క్లిక్ చేయగానే సో మీరు ఐ అగ్రీ అని క్లిక్ చేయగానే ఇగోండి ఇలా వస్తుంది అనమాట. ఏంటి, మీ పర్సనల్ డీటెయిల్స్ వస్తుంది. ఏంటి, క్యాండిడేట్ నేమ్ వస్తుంది, ఫాదర్ నేమ్ వస్తుంది, మదర్ నేమ్ వస్తుంది, కేటగిరీ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, ఏ క్లాస్కి అప్లై చేశారు అది వస్తుంది, జెండర్ వస్తుంది, డొమిసైల్ వస్తుంది, ARCG అని వస్తుంది. ఓకేనా. అలాగే AISSE డీటెయిల్స్కి వచ్చేటప్పటికి అప్లికేషన్ నెంబర్ వస్తుంది, ర్యాంకు, మార్క్స్. ఇవైతే ప్రజెంట్ రావు. ఎందుకు రావు తెలుసు కదా, ఇంకా రాలేదు కదా, మార్క్స్ ర్యాంకులు రాలేదు కదా, అందుకోసం మిగతావన్నీ ఉండవు. అయితే ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటారు, అవన్నీ మీ తాలూ డీటెయిల్సా కాదా అని చెక్ చేసుకొని కింద సబ్మిట్ అండ్ రివ్యూ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తారనమాట. ఎప్పుడైతే సబ్మిట్ అని కొడతారో మీకు డీటెయిల్స్ అన్నీ కూడాను ఇలా మళ్ళీ కనబడతాయి అనమాట. ఓకే, పర్సనల్ డీటెయిల్స్, AISSE డీటెయిల్స్ మళ్ళీ కనబడతాయి అనమాట. అప్పుడు ఏం చేయాలంటే దాని కింద మళ్ళీ మీకు డిక్లరేషన్ ఉంటుంది. ఈ డిక్లరేషన్ మీద ఇలా క్లిక్ చేస్తారు, టిక్ దాని మీద ఇలా టచ్ చేస్తే క్లిక్ అయిపోతుంది. తర్వాత కన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది కదా, ఈ గ్రీన్ బాక్స్ ఉంటుంది అనమాట. ఆ గ్రీన్ బాక్స్ మీద క్లిక్ చేయగానే మీది రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఓకే అనే బటన్ కనబడుతుంది, మళ్ళీ పైన స్క్రోల్ అవుతుంది, దాని మీద క్లిక్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మీరు ఏమైనట్టు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తున్నట్టు అనమాట.
సో ఇదే స్క్రీన్ మీద మీకు ఇలా మీకు కనబడుతుంటుంది అనమాట. మీ స్క్రీన్లోనే ఇలా మై ప్రొఫైల్ అని కనబడుతుంది, నోటీస్ ఇష్యూడ్ అని కనబడుతుంటుంది. ఇటువైపు నీ ఫోటో కానీ నీ తాలూకా పేరు అవన్నీ కూడా కనబడతాయి అనమాట. ఓకే, బాగా చూసుకోవాలి. ఆ తర్వాత కింద మీరు చూస్తే అంటే మీ ప్రొఫైల్ కింద చూసుకున్నట్లయితే సైన్ అవుట్ కనబడుతుంది. ఆ సైన్ అవుట్ మీద మీరు క్లిక్ చేస్తారు అనమాట. సైన్ అవుట్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ వెబ్ పోర్టల్ ఇలా వచ్చేస్తుంది అనమాట, బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా?